కరెక్ట్ గా 23 సంవత్సరాల క్రితం ఈ రోజు మా కుటుంబం ఎలా ఉందంటే ఒక ఒరిగిపోయే గోడలా ఉంది పరిస్థితి, లేదా ఒక ఆరిపోతున్న దీపం లాగా. కానీ దేవుడు మా కుటుంబాన్ని బలపరిచి నిలబెట్టి ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభువు చేశారు. దేవుడు అద్భుతాలు చేస్తారా? ఈస్ గాడ్ స్టిల్ డూయింగ్ మిరకల్స్ అని కొంతమంది అడుగుతూ ఉంటే ఎస్ ఈస్, ఆయన చేస్తూనే ఉన్నారు. 2001 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖు ఉదయం మా తండ్రి గారికి హార్ట్ అటాక్ రావడం, నేను మరియు మన చర్చ్ ఎల్డర్స్ కపుల్ ఆఫ్ పీపుల్ నాన్నగారిని కపుల్ ఆఫ్ హాస్పిటల్స్ తీసుకెళ్లిన తర్వాత ఫైనల్ గా ఒక హార్ట్ సెంటర్ తీసుకెళ్లినప్పుడు డాక్టర్ గారు మేము ఎన్నడూ వినకూడని, వినడానికి ఇష్టపడని మాట ఆయన చెప్పారు. మీ తండ్రి గారికి చాలా భయంకరమైన హార్ట్ అటాక్ వచ్చింది, మయోకార్డియక్ ఇన్ఫ్రాక్షన్ అంటారు దీన్ని, బ్రతకడం చాలా కష్టం, సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లో. అందుని బట్టి ఒక 4 గంటల్లో మీ తండ్రి గారు చనిపోవచ్చు, సిద్ధపడిపోండి అని చెప్పి ఆ డాక్టర్ గారు చెప్పినప్పుడు అప్పటిదాకా బానే ఉన్న మా కుటుంబం, అప్పటిదాకా అన్ని పరిస్థితులు బానే ఉన్నాయి. ఆ రాత్రి వరకు తండ్రి గారు ఎక్కడికో వెళ్లి దేవుని వాక్యం చెప్పి 12 గంటలకు వచ్చారు ఇంటికి. వచ్చిన తర్వాత పడుకుని ప్రతిరోజు ఉదయం 5 గంటలు లేచి ప్రార్థన చేసుకోవడం అలవాటు. అలా లేచే ప్రక్రియలో మంచం మీద కింద పడిపోయారు. ఏమవుతుందో తెలియదు, శరీరం అంతా చల్లబడిపోయింది, చెమటలు పట్టేశాయి. దట్స్ అ వెరీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మాకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అప్పుడు నేను 19 సంవత్సరాల వయసు, పాల్ గారికి 17, మా అక్కకి 21 సంవత్సరాల వయసు. ఎగ్జామ్స్ టైం, మా అక్క డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుంది, నా ప్రియ తమ్ముడు పాల్ గారు ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఆ సందర్భంలో ఈ సిచ్యువేషన్ రావడం, డాక్టర్ గారేమో ఇక హోప్స్ లేవు, అందరూ మీరు సిద్ధపడిపోండి అన్నట్టుగా డాక్టర్ గారు చెప్పినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎటు పోవాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియదు. ఆ సందర్భంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, మా తల్లి గారు ప్రార్థన చేస్తున్నారు, మా అక్క మా తమ్ముడు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను, అటు ఇటు తిరుగుతున్నాను. ఆ సందర్భంలో దేవుడే నిరీక్షణగా ఉండి నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకున్నాను. ఆ హాస్పిటల్ వెనక్కి వెళ్ళి నా 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా ఇంతవరకు నీ సేవను చాలా తక్కువగా అంచనా వేశాను, సేవకు పిలుస్తున్నానని నేను సమర్పించుకోవడానికి ఇష్టంగా లేను. ఒకవేళ ఈ శోధన మా ఇంట్లో నా విధేయతను బట్టి వచ్చుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించి నీ సేవలో నన్ను వాడుకో ప్రభు అని సంపూర్ణంగా నా జీవితాన్ని ప్రభువుకు అప్పగించిన రోజు 23 సంవత్సరాల క్రితం. దేవుని గొప్పతనం మనందరికీ తెలుసు. నాన్నగారు ఇప్పటికీ కూడా బ్రతికుండడం, ఆయన సేవలో బలంగా వాడబడ్డాం. దేవుని కృపలో మా కుటుంబం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా దేవునిలో వాడబడ్డానికి దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి మేము ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాం. ఎప్పుడు మర్చిపోం. ఏప్రిల్ 7th మా అమ్మమ్మ గారు కూడా దేవుడు మాట్లాడుతామ్మా, ఏప్రిల్ 7వ తారీఖున మర్చిపోవద్దు అని ప్రభువు చెప్పారు. మరి మా హృదయాలు ఈ రోజు చాలా కృతజ్ఞత నింబడి ఉన్నాయి. అలా ఒరిగిపోతున్న గోడని యేసు ప్రభు ఒకసారి అలా నిలబెట్టారు, ఆరిపోబోతున్న దీపాన్ని ప్రభు నిలబెట్టి నేను చెప్పగలను పరిచర్యలో కూడా ఒక యూటర్న్. అప్పటిదాకా ఒక విధంగా ప్రభు పరిచర్యను తీసుకెళ్లారు, కానీ అక్కడి నుంచి ఒక యూటర్న్ తీసుకున్నట్టుగా దేవుని సేవలో మరింత ఉన్నతమైన అనుభవాలు. యూటర్న్ అంటే వెనకొచ్చేసామని కాదు అక్కడ అర్థం. యూటర్న్ అంటే దేవుడు మరొక లెవెల్లో తీసుకెళ్లి ప్రపంచానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ పరిచయం నిలబెట్టారనడంలో ఏమాత్రం సందేహం లేదు.